अथ त्रयोदशोऽध्यायः। अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति తద్విదః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞానలక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు దాని నెరింగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్ తజ్ఞానం మతం మమ. ఓ భారత, నేను సమస్త దేహములలోని క్షేత్రజ్ఞుడనని కూడా నీవు తెలిసికొనవలను. దేహమును మరియు దాని నెరంగిన క్షేత్రజ్ఞ అవగాహన చేసుకున్నటయే జ్ఞానమని నా అభిప్రాయం. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దాని అందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినదనడి విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గుర్చిన నా సంక్షేప వర్ణనను వినుము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిః వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిః వినిశ్చితైః. క్షేత్రము, క్షేత్రజ్ఞులను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. మహాభూతాని అహంకారో బుద్ధిః అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతః చేతనాధృతిః. ఏతక్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. పంచమహాభూతములు, మిథ్యాహంకారములు, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియార్థములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రముగను దాని అంతః ప్రక్రియలుగను భావింపబడుచున్నవి. అమానిత్వ
दया शान्तिः आर्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यम् आत्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् आसक्तिः अनभिष्वङ्गः पुत्रदार गृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चारण्ययोगेन भक्तिः अव्यभिचारिणी विविक्तदेश सेवित्वम् अरतिः जनसंसदि अध्यात्म ज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थ दर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణిక గురువునాశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, మిథ్యాహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, పుత్ర కళత్ర గృహాదుల బంధనము నుండి విముక్తి, సుఖ దుఃఖ సమయములందు సమభావము, నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి, అధ్యాత్మ జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్వికాన్వేషణము అనువన్యును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. ज्ञेयं यत्तत् वक्ष्यामि यज्ञात्वा अमृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవు. అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అనాదియును నాకు అధీనమును అగు బ్రహ్మము ఈ భౌతిక జగపు కార్యకారణములకు అతీతమైయుండును. सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నది. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచియుండును. सर्वेन्द्रिय गुणाभासं सर्वेन्द्रिय विवर्जितं असक्तं सर्वभृत्यैव निर्गुणं गुणभोक्तृ च. పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియరహితుడు.
అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తి లేనట్టివాడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడే కాక వానికి ప్రభువై ఉన్నాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ అంకికే చ తత్. పరమాత్ముడు స్థావర జంగమములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచియుండు. సూక్ష్మత్వ కారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును అగ్రాహ్యుడును అయ్యున్నాడు. అతి దూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. పరమాత్ముడు జీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడును విభజింపబడక ఏకమై నిలిచియుండు. సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబళించునదియు మరియు వృద్ధి నొందించునదియు అతడేయని అవగాహనము చేసి కొనవలను. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరం ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. తేజోపూర్ణములైన సర్వములందు తేజకారణుడు అతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము కూడా అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్నాడు. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తః ఏతత్ విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే. ఈ విధముగా క్షేత్రము జ్ఞానము తెలిసి కొనదగిన దానిని గుర్చి నాచే సంక్షేపముగా చెప్పబడినది. కేవలము నా భక్తులే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నన్ను పొందగలరు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవం. జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాదివని తెలిసి కొనవలెను. వారి అందరి పరివర్తన భౌతిక గుణములు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిః ఉచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతుః ఉచ్యతే. భౌతిక కార్య కారణములన్నింటికి ప్రకృతియే హేతువనియు జగమునందలి పలు సుఖ దుఃఖ అనుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసత్యోని జంబసు.
భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్యేశ్వరుడును, పర్యవేక్షకుడును, అంగీకరించువాడును, పరమాత్మగా తెలియబడువాడును అగు దివ్యభోక్త మరియొకడు కలడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోऽపి న స భూయో అభిజాయతే. భౌతిక ప్రకృతి జీవుడు త్రిగుణముల అంతఃప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకున్నవాడు నిశ్చయముగా మోక్షమును బడయును. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకొందరు నిష్కామ కర్మ చేతను పరమాత్ముని తమయందే దర్శింతురు. అన్యే త్వేవం అజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతికరంత్యేవ మృత్యుం శృతిపరాయణా. ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమ పురుషుని గుర్చి శ్రవణము చేసి అతనిని పూజించుటనారంభించరు. ప్రామాణికుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గల వారగుటచే వారును జనన మరణ మార్గమును తరింపగలరు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, నీవు చూచు స్థావర జంగమ రూపము ఏదైనను క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క సంయోగమేనని తెలిసికొను. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సర్వజీవుల యందును పరమాత్మను దర్శించువాడును, దేహము నశించునను ఆత్మ పరమాత్మ నశింపదని ఎరుంగువాడును యథార్థ దృష్టి కలిగినవాడు. సమం పశ్యన్ సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సర్వత్రా సమముగా ప్రత్యక్షమయ్యుండు పరమాత్మను ప్రతి జీవి యందును చూచువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు.
ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. భౌతిక ప్రకృతిచే సృజింపబడిన శరీరము చేతనే సర్వకర్మములు చేయబడుచున్నవనియు ఆత్మ ఏదియు చేయదనియు ఎరింగినవాడు, యథార్థము తెలిసినవాడు. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినప్పుడు బ్రహ్మభావమును పొందును. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ కౌంతేయ, జీవాత్మ అనాదియును త్రిగుణరహితమును భౌతిక ప్రకృతికి అతీతమును అనశ్వరమును అయ్యుండుటచే భౌతిక శరీరముతో సంపర్కమున్నను అది ఏ కర్మమును చేయదు, బద్ధము కాదు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. సర్వత్రా వ్యాపించియున్నను సూక్ష్మత్వ కారణముగా ఆకాశము దేనితోనూ కలియనట్లు బ్రహ్మభావములో నిలిచిన ఆత్మ దేహమునందు నిలిచియున్నను దేహముతో కలువదు. యథా ప్రకాశయత్యేకదా కృష్ణం లోకం ఇమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఓ భరతవంశీయుడా, సూర్యుడొక్కడే లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమునందలి ఆత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. క్షేత్ర క్షేత్రజ్ఞయోః ఏవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞాన దృష్టితో దర్శించి ప్రకృతి బంధము నుండి మోక్షమును బడయు విధానము నెరుగగలిగిన వారు పరమగతిని పొందగలరు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయः.